ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తులమ్మ, సృష్టికి మూలం దేవి, సర్వశక్తి ప్రదాయిని, జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తున్నాము. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అంటుకుంటుంది శ్రీ చెంగాలమ్మ. 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు సుభగిరి. ఒక గొల్లపల్లి. రోజు మాదిరిగానే పశువుల మీదకు తోలుకెళ్లేవాళ్ళు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేటప్పుడు సమీపంలో పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహ వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోయారు. ఒక శిలను పట్టుకొని ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించిన పాదాల క్రింద దానువుని దున్నుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకువచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసురు మర్దిని స్వయంభూగా వెలిసి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్ద కలలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండాల్సిందిగా చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసురు సంహారిని ఆయన శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్ల దక్షిణ కాశీ అని పిలిచేవారు. క్రమంలో అదే చెంగాలిపేటగా పిలువబడింది. చివరికి ఆంగ్లేయుల పాలనలో అది సూలూరుపేటగా మారింది. ఇక్కడ 7 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. 7 సంవత్సరాలు ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది. అదే సూలూరుపేటగా రూపాంతరం చెందింది అని అంటారు. గర్భాలయంలో సర్వాలంకార భూషణిగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారు. కానీ అమ్మవారి స్వప్నంలో కనిపించి నాకు నా భక్తుల మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపడంతో వాళ్ళని ప్రాంగణంలో ఒక చోట ఉంచారు.